3,000 కోట్లకు పైగా కలెక్షన్స్, 2 సినిమాలు, దాదాపు 7 గంటల రన్ టైం, గల్ఫ్ దేశాల్లో పూర్తి బ్యాన్. అయినా ప్రపంచవ్యాప్తంగా రికార్డు బ్రేకింగ్ హౌస్ఫుల్ షోలు. ఈరోజు మనం మాట్లాడేది కేవలం బాక్సాఫీస్ నెంబర్ల గురించి కాదు. దురంధర్ ఫ్రాంచైజ్ ఎందుకు పనిచేసింది, ఎలాంటి రూల్స్ని బ్రేక్ చేసింది, ఎలాంటి కొత్త రూల్ బుక్ని రాసింది, 3 కోణాల్లో చూద్దాం. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ దృష్టి, మావరిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విశ్లేషణ, క్రిటిక్ భరద్వాజ్ రంగన్ గమనించిన పీక్ డీటెయిలింగ్ ఫినామినన్. లెట్స్ డైవ్ ఇన్. సెగ్మెంట్ 1, బాక్సాఫీస్ భూకంపం. దురంధర్ 2025 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,400 కోట్ల గ్రాస్ కలెక్షన్. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ ఫిల్మ్లలో ఒకటి. దురంధర్ ది రివెంజ్ 2026 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,850 కోట్లకు పైగా గ్రాస్. ఇండియా నెట్ కలెక్షన్ 1000 కోట్ల మార్కుని దాటిన తొలి హిందీ సినిమా. గల్ఫ్ దేశాల్లో రిలీజ్ కాకపోయినా ఓవర్సీస్లో 475 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్. కలిపి చూసుకుంటే దురంధర్ డ్యూయాలజీ 3,000 కోట్లకు పైగా వసూలు సాధించింది. అంటే బాహుబలి అలాగే పుష్ప ఫ్రాంచైజీలను కూడా క్రాస్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫ్రాంచైజ్గా నిలిచింది. ఈ లెవెల్లో ఒకే డైరెక్టర్ నుంచి వరుసగా 2,000 కోట్ల సినిమాలు రావడం ఇది క్యాజువల్ గెలుపు కాదు, ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్. సెగ్మెంట్ 2, ట్రేడ్ దృష్టిలో దురంధర్. వెటరన్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఒక సింపుల్ పాయింట్ చెప్తాడు. ఓపెనింగ్ను హైప్ తెస్తుంది, కానీ లాంగ్ రన్ని కంటెంట్ మాత్రమే కాపాడుతుంది. ఆయన విశ్లేషణలో 3 కీలక పాయింట్లు ఏంటంటే, ప్రతి నటుడి పర్ఫార్మెన్స్, ప్రత్యేకంగా రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆడియన్స్, క్రిటిక్స్ ఇద్దరినీ ఇంప్రెస్ చేసింది. టెక్నికల్గానే పర్ఫెక్ట్ ప్యాకేజ్. బీజిఎం, యాక్షన్ కొరియోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ అన్ని టాప్ గేర్లో ఉన్నాయి. హై లెవెల్ వైలెన్స్ ఉన్నా అది ఎక్కడా ఫోర్స్డ్గా కాకుండా కథ నుంచి ఆర్గానిక్గా వచ్చినట్లు అనిపించింది. అంటే మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ అదే సమయంలో కంటెంట్లో కాంప్రమైజ్ చేయకుండా కమర్షియల్ గోల్డ్ మైనింగ్ చేశారు. సెగ్మెంట్ 3, యూరి నుంచి సింహాసనం వరకు ఆదిత్యధర్. ఆదిత్యధర్ జర్నీని ఒక లైన్లో చెప్పాలంటే యూరితో బ్లాక్ బస్టర్, మొదటి దురంధర్తో హిస్టారిక్ బిజినెస్, దురంధర్ ది రివెంజ్తో ఇంకా పెద్ద హిస్టరీ. నేషనల్ అవార్డు విన్నింగ్ డెబ్యూ, వరుసగా 2,000 కోట్ల వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్స్ దురంధర్ ది రివెంజ్. ఇందువల్లే కొన్ని ట్రేడ్ రిపోర్ట్స్ ఆయన్ని మన్మోహన్ దేశాయ్, ప్రకాష్ మెహ్రా, రమేష్ సిప్పి, ఆల్ టైమ్ గ్రేట్ ఎస్ఎస్ రాజమౌళి లెవెల్లో పెట్టి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఆయన పేరు వినగానే ఇండస్ట్రీలో ఎన్ని కోట్ల వరకు వెళ్లబోతుంది అని కాకుండా ఏ రూల్ని బ్రేక్ చేస్తాడు అనేది చర్చ అవుతోంది. సెగ్మెంట్ 4, ఆర్జీవీ, కొత్త సినీ వ్యవస్థ జననం. ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలోనే అత్యంత అవుట్ స్పోకెన్ ఫిల్మ్ మేకర్స్లో ఒకరైన రామ్ గోపాల్ వర్మ దగ్గరకు సాధారణంగా బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్ని కేర్ చేయని ఆయన దురంధర్ సంగతి వస్తే మాత్రం ఇది కొత్త సినీ ఆర్డర్ జననం అని అదిరిపోయే లాంగ్వేజ్లో రాస్తాడు. ఆయన ప్రకారం దురంధర్ను ప్రత్యేకం చేసిన 9 ఫిల్మ్ మేకింగ్ పాఠాలు కూడా ఉన్నాయి. హీరోను దేవుడిలా చూపించే స్లోమో, ఎయిర్ బ్లాస్ట్, మాస్ బిల్డప్ ఇక్కడ తగ్గిపోయింది. బదులుగా హీరో కూడా బ్లీడ్ అవుతాడు, తప్పులు చేస్తాడు, ఫలితం ఏమవుతుందో టెన్షన్లో చూస్తూ కూర్చుంటారు. స్టార్ ఈగోను కిల్ చేస్తూ కొన్ని సన్నివేశాల్లో రణ్వీర్ సింగ్ కెమెరా నుంచి వెనక్కు అడుగువేసి అక్షయ్ ఖన్నా పూర్తిగా ఫ్రేమ్ను డామినేట్ చేయనిస్తాడు. ఎందుకంటే స్టోరీకి అది సరైంది. డైలాగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయకుండా లాంగ్ సైలెన్స్, సూక్ష్మమైన రియాక్షన్స్, సౌండ్ డిజైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ఫీల్ చేయిస్తారు. ఆర్జీవీ లాంగ్వేజ్లో అయితే ఇది సినిమా కాదు, ఫిల్మ్ మేకర్స్కు మాన్యువల్. సెగ్మెంట్ 5, ఇండస్ట్రీ సైలెన్స్ అండ్ జుహు బాంద్రా టెన్షన్. ఇంత భారీ సక్సెస్ ఉన్నా బాలీవుడ్ టాప్ సెగ్మెంట్లో ఒక విచిత్రమైన సైలెన్స్ కనిపించిందని ఆర్జీవీ పాయింట్అవుట్ చేశాడు. ఇండస్ట్రీలో ఎవరూ ఓపెన్గా మాట్లాడడానికి రెడీ కాకపోవడం ఏం సూచిస్తోంది అని. ఈ టెన్షన్ను రసవత్తరంగా క్యాప్చర్ చేసిన ఒక కామెంట్, బాంబు లియారి మీద పేలింది, కానీ పొగ మాత్రం బాంద్రా, జుహు మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ట్రెడిషనల్ బాలీవుడ్ పవర్ సర్కిల్స్లో ఈ సక్సెస్ గాలి నిద్రపోనివ్వడం లేదనే సూటి సెటైర్. ఫిల్మ్ మేకర్ సిద్ధార్థానంద్ వంటి వారు జుహు బాంద్రా గ్యాంగ్ గత 50 ఏళ్లుగా ఇచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లని గుర్తు చేసుకుంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ డిబేట్ అసలు విషయాన్ని చూపిస్తోంది. పాత ఫార్ములాలు ఇంకా పనిచేస్తాయా, లేక దురంధర్ తర్వాత గేమ్ పర్మనెంట్గా మారిపోయిందా? సెగ్మెంట్ 6, భరద్వాజ్ రంగన్ అండ్ పీక్ డీటెయిలింగ్. ట్రేడ్ నెంబర్లు, డైరెక్టర్ క్రాఫ్ట్ పక్కన దురంధర్ ప్రత్యేకం చేసిన మరో కోణం, ఆడియన్స్ లెవెల్లో వచ్చిన
పీక్ డీటెయిలింగ్ సంస్కృతి. క్రిటిక్ భరద్వాజ్ రంగన్ గమనించినట్లు సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో పీక్ డీటెయిలింగ్ మీమ్స్, థ్రెడ్లు, ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ వీడియోలు వెల్లువలా వచ్చాయి. ఒక షాట్ లో గ్లాసెస్ లో కనిపించే ఇండియన్ ఫ్లాగ్ ప్రతిబింబం, తదుపరి షాట్ లో అది హైజాక్ అయిన విమానం ఫ్యూజలేజ్ పై పెయింట్ అయి ఉండటం లాంటి చిన్న చిన్న విషయాల్ని ఆడియన్స్ స్వయంగా వెతికి పట్టుకుని సెలబ్రేట్ చేశారని ఆయన చెబుతాడు. అంటే ఇక్కడ కథను ప్రేక్షకులకు ప్లేట్లో పెట్టివ్వడం కాదు, వాళ్లే మళ్లీ మళ్లీ వెళ్లి సినిమాను అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకుంటూ డిస్కస్ చేస్తూ నారేటివ్ ను కోక్రియేట్ చేస్తున్నారు. సెగ్మెంట్ 7 బోర్న్ ఎఫెక్ట్ అండ్ స్పై జానర్ రీసెట్. రంగన్ బ్లాగ్ లోని ఒక కామెంట్ సూపర్ అనాలజీ ఇచ్చింది. హాలీవుడ్ లో బోర్న్ సినిమాలు వచ్చిన తర్వాత ఓల్డ్ స్టైల్స్ జేమ్స్ బాండ్ సినిమాలు కొనసాగలేకపోయాయి. పూర్తిగా రీసెట్ కావాల్సొచ్చింది. క్యాసినో రోయల్, క్వాంటమ్ ఆఫ్ సోలేస్ స్టైల్ గట్టిగా రీపొజిషనింగ్ చేసుకోవాల్సొచ్చింది. అలాగే దురంధర్ డ్యూయాలజీ తర్వాత ఇండియన్ స్పై సినిమాలపై ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి. లియారీ అండర్ వరల్డ్, ఐఎస్ఐ అండర్ వరల్డ్ సక్సెస్, బ్రూటల్ టార్చర్, రా ఎమోషన్స్ చూపించిన తర్వాత ఒక రా ఏజెంట్ బికినీలో ఐఎస్ఐ ఏజెంట్ తో రొమాన్స్ చేసి జెట్ మీద ఫైట్ చేస్తే ఆడియన్స్ సీరియస్ గా తీసుకోవడమా, లేదంటే మీమ్ మెటీరియల్ గా చూసే అవకాశం ఎక్కువ. సింపుల్ గా చెప్పాలంటే దురంధర్ బాలీవుడ్ కు ఒక క్యాసినో రోయల్ మూమెంట్. సెగ్మెంట్ 8 ప్రొడ్యూసర్ కరేజ్ వెనకాల ఉన్న నిజమైన దురంధర్లు. బాక్సాఫీస్ సక్సెస్ వెనక ఎక్కువగా హీరో, డైరెక్టర్ మీదే చర్చ జరుగుతుంది. కానీ తరణ్ ఆదర్శ్ ప్రత్యేకంగా చెబుతున్న ఒక విషయం ఈ ప్రాజెక్టు వెనక ఉన్న ప్రొడ్యూసర్స్ కరేజ్. ఎందుకంటే 2 పార్ట్స్ కలిపి దాదాపు 400 నుంచి 500 కోట్ల మధ్య భారీ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్. ఏ సర్టిఫికేట్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ సెగ్మెంట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. 3.5 గంటలకు దగ్గరగా రన్ టైం అంటే రోజుకి స్క్రీన్ పై షోల సంఖ్య తగ్గిపోతుంది. గట్టి జియోపొలిటికల్ కంటెంట్ వల్ల గల్ఫ్ దేశాల్లో పూర్తి బ్యాన్. 2 భాగాలు కలిపి ఒకే విజన్ గా ప్లాన్ చేయడం. పార్ట్ 1 ఫెయిల్ అయితే పార్ట్ 2 ఆర్థికంగా పూర్తిగా రిస్క్. ఇంత రిస్క్ కు వెళ్లి కూడా ఎలాంటి కాంప్రమైజ్ చేయొద్దు, విజన్ పూర్తిగా రిలీజ్ చేయాలి అని స్టాండ్ తీసుకున్న జ్యోతి దేశ్పాండే, లోకేష్ ధర్ టీంలను తరణ్ నిజమైన ఆఫ్ స్క్రీన్ దురంధర్లుగా పిలుస్తాడు. సెగ్మెంట్ 9 దురంధర్ నిజంగా ఏ రూల్ బుక్ మార్చింది? ఇప్పుడొకసారి బిఫోర్ దురంధర్, ఆఫ్టర్ దురంధర్గా చూసేద్దాం. రన్ టైం ముందు 2.5 గంటల లోపలే పెట్టాలి అనే రూల్. ఇప్పుడు కంటెంట్ జస్టిఫై చేస్తే 3.5 గంటల సినిమాకి ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. సర్టిఫికేషన్ ముందు ఏ సర్టిఫికేట్ అంటే బిజినెస్ లిమిట్ అయిపోయింది. ఇప్పుడు హైయెస్ట్ గ్రాసింగ్ ఏ రేటెడ్ ఇండియన్ ఫిల్మ్గా దురంధర్ ది రివెంజ్ నిలిచి ఈ మిత్ని బద్దలు కొట్టింది. ముందు ఫ్యామిలీ ఫ్రెండ్లీ టోన్ ఉంటేనే పెద్ద మార్కెట్. ఇప్పుడు మెచ్యూర్, డార్క్ పొలిటికల్ థీమ్స్తో కూడిన ఫిల్మ్ కూడా భారీ హిట్స్ ఇవ్వగలదని ప్రూవ్ అయింది. ఫ్రాంచైజ్ ప్లానింగ్ ముందు 2 పార్ట్స్గా ప్లాన్ చేస్తే ఒకటి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా 1000 కోట్లు దాటి ఫ్రాంచైజ్ ప్లేయింగ్ ఫీల్డ్ని రీడిఫైన్ చేశాయి. సెగ్మెంట్ 10 ప్రాపగాండా వర్సెస్ పేట్రియాటిజం డిబేట్. దురంధర్ చుట్టూ తిరిగిన పెద్ద డిబేట్ ఇది సినిమానా, ప్రాపగాండానా? కొన్ని క్రిటికల్ రివ్యూలు పొలిటికల్ పొజిషనింగ్ ని టార్గెట్ చేశాయి. అదే సమయంలో ఆడియన్స్ స్కోర్, థియేట్రికల్ రెస్పాన్స్ మాత్రం పూర్తిగా వేరే కథ చెబుతోంది. క్రిటికల్ స్కోర్, ఆడియన్స్ స్కోర్ మధ్య గల 60+ పాయింట్ల గ్యాప్ దీనికి క్లాసిక్ ఉదాహరణ. ఆర్జీవి స్టాండ్ ఇంట్రెస్టింగ్. మీకిది నచ్చకపోతే మీరు కూడా మీ సైడ్ నుంచి ఒక సినిమా తీసుకోండి, సినిమాను సినిమాతో కౌంటర్ చేయకండి అని ఆయన చెప్పడం ఇండియన్ సినీ కల్చర్లో కొత్త ఆరోగ్యకరమైన డిబేట్కు డోర్ ఓపెన్ చేసింది. సెగ్మెంట్ 11 రణ్వీర్ సింగ్ కెరీర్ డెఫినేషన్. దురంధర్ డ్యూయాలజీతో రణ్వీర్ సింగ్ కెరీర్లో స్పష్టమైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఇంతకాలం అతడి ఇమేజ్ హై ఎనర్జీ, ఓవర్ ది టాప్, కలర్ఫుల్ పర్సోనాగా ఉండేది. కానీ ఇక్కడ హంజా అలీ మజారీ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం, ఇంటర్నల్ టెన్షన్, గిల్ట్, వైలెన్స్ మధ్య చీలిపోయిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఫ్యాన్స్, క్రిటిక్స్ ఇద్దరూ కెరీర్ బెస్ట్ అంటున్నారు. సినిమా ద్వారా వచ్చిన అతడి మొదటి 1000 కోట్లు అతడు చాలా చేసేస్తా అనే ఎనర్జీని కొంచెం తగ్గించి ఏమి చెప్పకుండా మిగిలిపోయే ఇంటెన్సిటీకి షిఫ్ట్ అయినప్పుడొచ్చాయి. ఇది భవిష్యత్తు రోల్స్కి దిశానిర్దేశం. సెగ్మెంట్ 12 థియేటర్ ఫుట్ఫాల్స్ అండ్ టికెట్ ధరల అసలు ప్రశ్న. ప్రొడ్యూసర్ ఆనంద్ పండిట్ లాంటి వారు మాత్రం మరో ఇంపార్టెంట్ పాయింట్పై ఫోకస్ పెడుతున్నారు. కలెక్షన్స్ పెరుగుతున్నాయి, కానీ ఫుట్ఫాల్స్ ఎంత? కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లడానికి టికెట్ ధరలు అఫోర్డబుల్గా ఉన్నాయా? దురంధర్ 2 లాంటి భారీ క్రాస్ చార్ట్ టాప్లో ఉన్న సినిమాలు ఒకవైపు, మరొకవైపు థియేటర్ అనుభవం మధ్యతరగతి కుటుంబాలకు మరీ మోసంగా మారుతుండటం. ఓటీటీ అలవాటు వల్ల చిన్న, మీడియం సినిమాలకు వచ్చే అడ్మిషన్స్ పడిపోవటమో, ఇవన్నీ బాలీవుడ్ వచ్చే 5 ఏళ్లలో ఫేస్ చేయాల్సిన అసలు ఛాలెంజ్లే. ఫైనల్ వర్డిక్ట్ ప్రీ-మార్చ్ 19, 2026 సినిమా వర్సెస్ తర్వాతి యుగం. 3 వేర్వేరు కళ్లతో చూసిన ఒక కామన్ నిష్కర్ష.
ట్రేడ్ అనలిస్టుకు ఇది కంటెంట్ బ్యాక్డ్ మ్యాసివ్ కమర్షియల్ సక్సెస్. ప్రొడ్యూసర్ కరేజ్, డైరెక్టర్ విజన్ కలిసినప్పుడు ఎలాంటి బిజినెస్ మిరాకిల్ జరగొచ్చో ధురంధర్ చూపించింది. రామ్ గోపాల్ వర్మకు ఇది స్టోరీ టెల్లింగ్, సౌండ్, యాక్షన్, క్యారెక్టర్ డిజైన్ అన్నింటిలో కొత్త సినీ ఆర్డర్. అడాప్ట్ కాని ఫిల్మ్ మేకర్స్ ప్రీ-మార్చ్ 19, 2026 సినిమా గ్రేవ్యార్డ్లో పడిపోవచ్చు అనే వార్నింగ్. భరద్వాజ్ రంగన్కు ఇది పీక్ డీటెయిలింగ్, రిపీట్ వ్యూయింగ్ కల్చర్, బోర్న్ వర్సెస్ బాండ్ తరహా జానర్ రీసెట్. ఒక డైరెక్టర్, 3 సినిమాలు, యూరి, ధురంధర్ ది రివెంజ్, 3 బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు ఆయన పేరు వచ్చినప్పుడు సింపుల్ ప్రశ్న ఒకటే, నీ సినిమా ప్రీ ధురంధర్ యుగానికి చెందిందా, లేక నువ్వు కూడా తర్వాత సినీ యుగానికి రెడీ అవుతున్నవాడివా? ఇది ధురంధర్ ఎఫెక్ట్. మీరేమనుకుంటున్నారు? ఆర్జీవి ఓవర్ రియాక్ట్ చేశాడా, లేక నిజంగానే బాలీవుడ్ రూల్ బుక్ రీరైటింగ్ జరిగిందా? కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ డైవ్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.